ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కావాలనే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వైసీపీ నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఆదివారం తాడపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓవైపు ప్రజలంతా ప్రతిపక్షాలు చేస్తున్న పనులను చూసి అసహించుకుంటున్నా వీటిని పట్టించుకోకుండా ఎన్నికల్లో ఓట్ల కోసం కుటీల రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నారని, త్వరలోనే కూటమి ప్రతినిధులకు ఏపీ ప్రజలంతా తగిన బుద్ధి చెప్తారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద ఎంత రాద్ధాంతం చేస్తున్నారంటే, ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్తాడు, ఇక అంతా అయిపోయింది, వైసీపీ పని అయిపోయింది, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు, దారుణంగా వైసీపీ ఓడిపోబోతుంది అని చెప్పేసి ఫోన్లు చేయటం మొదలుపెట్టారు. ఓటమి భయంతో ఇలాంటి అబద్ధపు ప్రచారాలకు ఒడిగట్టి ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ, ప్రజల్ని వైసీపీ పార్టీకి దూరం చేయాలనేటువంటి ఒక భయంకరమైనటువంటి అప్రజాస్వామిక అనైతిక రాజకీయ కుట్ర ఇవాళ జరుగుతూ ఉంది. ప్రజలారా, వేల ఎకరాలు కబ్జా చేసినటువంటి రామోజీ ఆయన ఫిల్మ్ సిటీ కోసం ఆయన కూడా ఈరోజు ఎంత దారుణానికి ఒడిగడుతున్నాడంటే, హద్దు మీరి రాస్తున్నారు, అబద్ధాలని నిజాలుగా ప్రకటిస్తా ఉన్నారు, ప్రచారం చేస్తా ఉన్నారు, ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు, ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. ఖబర్దార్ రామోజీ, నీ రాతలకు కాలం చెల్లింది, ప్రజలు తిరుగుబాటు చేసే సమయం వచ్చింది, నిన్ను నీ పేపర్ని పూర్తిగా బహిష్కరించి మీకు స్పేస్ లేకుండా చేసేటువంటి సమయం వచ్చింది, జాగ్రత్త అని చెప్పేసి రామోజీని హెచ్చరిస్తా ఉన్నాం. ఒక పాత్రను కూడా సృష్టిస్తా ఉన్నారు, అభూత కల్పనలను సృష్టిస్తా ఉన్నారు. కర్నూలులో గోవిందరెడ్డి అనేటువంటి ఒక పాత్రను సృష్టించారు, అమలాపురంలో సుబ్బారావు అనేటువంటి ఒక పాత్రను సృష్టించారు, శ్రీకాకుళంలో సాంబశివుడు అనే పాత్రను సృష్టించి వీళ్ళేదో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ భూములకు సంబంధించినటువంటి వివరాలు అక్కడ లేవు, అవి వేరే వాళ్ళకి అన్యాక్రాంతమైందని చెప్పేసి ఈ పాత్రలను సృష్టించి మరీ అబద్ధాలను ప్రచారం చేస్తా ఉన్నారు. చివరికి ఆయా జిల్లాల అమలాపురం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రార్లు, అధికారులు లిఖితపూర్వకంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత దుర్మార్గం అంటే, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టిస్తూ, కల్పనా కథలని ప్రచారం చేస్తూ, అభూత కల్పనల్ని సృష్టిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించి ఏ విధంగానైనా వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించాలి, గద్దెనెక్కాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కుట్రను ప్రజలు ఛేదించబోతా ఉన్నారు, ప్రజలు తిప్పికొట్టబోతా ఉన్నారు. మీకు ఓటమి తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించి ఇదేదో అర్ధరాత్రి అప్పటికప్పుడు వైసీపీ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టం కాదు, జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం కాదు. ఇది 1908లోనే రిజిస్ట్రేషన్ చట్టం దగ్గర నుంచి ఈ యొక్క చట్టంలో మార్పులు తేవాలనేటువంటి ప్రయత్నం మొదలైంది. కాలం మారుతుంది, సమాజం మారుతుంది, టెక్నాలజీ వస్తుంది, పరిస్థితులు మారుతున్నాయి, సామాజిక ఆర్థిక విధి విధానాలు మారుతా ఉన్నాయి. ఈ మార్పులకు మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. 2008, 2011, 2015లో ముసాయిదా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. నీతి ఆయోగ్ ద్వారా 2019లో తుది ముసాయిదా చట్టాన్ని ఆయా రాష్ట్రాలకి ఇవ్వటం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చట్టం. ఇది రాష్ట్ర ప్రభుత్వం
తీసుకొస్తున్నటువంటి చట్టం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటిది. ఈ రోజు మోడీ గారి ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయాలని పట్టుబడుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 17,000 గ్రామాల్లో రీసర్వేకి మొదలు పెడితే ఇప్పటి వరకు 4,000 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. 2,000 గ్రామాల్లో రీసర్వే తుది దశకు వచ్చింది. అంటే ఇంకా 11,000 గ్రామాల్లో రీసర్వే జరగాలి. ఈ 11,000 గ్రామాల్లో రీసర్వే జరిగి ఈ చట్టం తుది రూపానికి రావాలి అంటే కనీసం ఇంకా 3 ఏళ్లు పడుతుంది. ఈ వాస్తవాలని వక్రీకరించి చట్టం అమల్లోకి వచ్చేసింది. మీ భూములు లాక్కుంటున్నారు, ప్రభుత్వం మీ భూములన్నింటినీ కూడా వేరే వాళ్ళకి బదలా ఇచ్చేస్తున్నారు. మీ భూమి మీ చేతుల్లో లేదు, మీ భూమి అన్యాక్రాంతం అయిపోతుంది, మీ భూమి ఇతరుల పేరున రిజిస్టర్ అయిపోతుంది, మీ భూమి ఇక కనబడదు, మీరు అనుభవించడానికి మీకు భూమి ఉండదని చెప్పేసి ఎంత దారుణమైన భయంకరమైనటువంటి దుష్ప్రచారం, విష ప్రచారం చేస్తున్నారంటే ఇది ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మీకు మనం చేస్తా ఉన్నాం.